Welcome to TJ9 News. నూటికి 80% కవర్స్ కట్ అయిపోతాయి. కవర్ వల్ల ఎంత ప్రమాదం ఉందమ్మా, అది ఉడికి నశించదు. మనమన్నా నశించిపోతాయి కానీ కవర్ లేదు. అది చిరంజీవి. యాక్చువల్గా హనుమంతుడు, అశ్వత్థామ, విభీషణుడు వీళ్ళంతా చిరంజీవులు అని చెప్తాము. వాళ్ళని మించిన చిరంజీవి ప్లాస్టిక్ కాగితం, ప్లాస్టిక్ కవర్. అందుకని తర్వాత దీనివల్ల ఇంకో నష్టం కూడా జరిగిపోతుంది. ఏంటి, ఇవన్నీ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పాడేస్తాం. అన్నీ ఎగిరి వెళ్ళి ఎక్కడ పడుతున్నాయి? డ్రైనేజీలో పడుతుంది. వాళ్ళు మురికి నీరు పోవడానికి పెట్టిన డ్రైనేజీలో పడుతున్నాయి. డ్రైనేజీ నుంచి ముందుకెళ్ళి ఎక్కడ పడుతున్నాయి? డ్రైనేజీ జంక్షన్స్లో పడుతున్నాయి. ఇలా పడ్డాక మామూలు అప్పుడేదో ఆ పక్కన ఉన్న చిన్న సందులో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. భారీ వర్షం వస్తే జామ్ అయిపోతుంది. మనకి అమలాపురంలో నీరు చుక్క నిలబట్టలేదు, నేను చూశాను. మన ఊరు ఎత్తు మీద ఉంది, కాలువ పల్లం వెళ్ళిపోతుంది. మన రాజమండ్రికి వెళ్ళారా షాపింగ్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పొరపాటున వర్షం రానివ్వండి, మోకాలు లోతు నీళ్ళు. నేను చాలాసార్లు రాజమండ్రి వెళ్తుంటా. సార్ పెద్ద వర్షాలు పడితే 4-5 మునిగిపోయారు సార్, కింద మ్యాన్ హోల్లో మునిగిపోయారండి. అక్కడ అండర్ గ్రౌండ్ అయినా చేశారు, అయినా సరే ఈ ప్లాస్టిక్ వెళ్ళిపోయి జామ్ అయిపోయింది. అందుకని ప్లాస్టిక్ని తగ్గించకపోతే, మీరు ఇంతకుముందు వరదలో మన గోదావరి నది పక్కనే ఉన్నాం, గోదావరి నది పక్కనే ఉన్నాం, వరదలు వస్తాయి అనుకోండి సహజం. కానీ మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ, ప్రతి ఏడాదికి ఒక నగరం వరదలతో బిలబిల్లాడిపోతుంది. ఎందుకు? ఇదే కాదు, ప్లాస్టిక్కే. కాబట్టి ప్లాస్టిక్ని వాళ్ళు అయితే ఇమీడియట్గా నిషేధించలేరు. చెప్పాను కదా, లక్షల మంది ఉపాధి పోతుంది. అందుకని వాళ్ళు నిషేధించారు, మనం నిషేధించాం. కానీ తగ్గించుకుంటూ వెళ్ళాలి, ఈ రకంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒక్కటి ఉంది అంతే, మీకు 180 మార్కులు వచ్చేసి 20 మార్కులు. ఇట్స్ వెరీ గుడ్, బిగ్ క్లాప్. ఇవి మీకు పెడుతున్నారు. ఇవి పెట్టడంలో ఉద్దేశం ఏంటి? నువ్వు బాక్స్ తెచ్చుకున్నావా? నువ్వు ఎవరో బాక్స్ తెచ్చుకోకండి, వద్దు. ప్రిన్సిపాల్స్ కూడా నో బాక్స్ అని పెట్టేయండి గేట్ దగ్గర. నీకు కూర్చో, మీకు పెట్టే భోజనంలో ఇది వరకు ఓన్లీ నాకు తెలిసిన కాలంలో ఉందైపోయిన అన్నము, నేను సాంబార్ మాత్రం రకాలు పెడుతున్నారా? 6 రోజులు 6 రకాల మెన్యూ పెడుతున్నారు. దానికి బియ్యం వాడుతున్నారు. దానికి వాడే బియ్యం పేరేంటో తెలుసా? ఫోర్టిఫైడ్ రైస్, అంటే బలవర్ధకమైన బియ్యం. మీకు ఇచ్చే బియ్యంలో, బస్తా బియ్యంలో ఇప్పుడు గింజలు కలుపుతున్నాయి. అవి బియ్యంలాగే ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అవి ఫార్టిఫైడ్ గింజలు. అందులో విటమిన్స్, ఫాలిక్ యాసిడ్, ఐరన్ 3 ఉన్నాయి. ఈ 3 దేనికి బలం? ఎస్పెషల్లీ గర్ల్స్కి వెన్నుపూసకి బలం అన్నమాట. పెళ్ళయ్యాక డెలివరీకి వెళ్తారు కదా, అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు నుంచి రక్తం నేత ఉపయోగం. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, స్కూల్స్లో మీ అందరికీ పరీక్ష చేసి ఎవరికైనా రక్తం ఏమిస్తున్నారు? గులాబీ రంగు పిల్లలు, నీలం రంగు పిల్లలు, మీ 8 పట్టేస్తున్నారు. అవి కాకపోతే ఇంకా తీసుకెళ్ళి ఇంజక్షన్ చేస్తారు. ఇంకా కాకపోతే ఇంకా తక్కువ ఉంటే రక్తం ఎక్కిస్తారు. ఇవన్నీ ఏంటి? పిల్లలు ఆరోగ్యమైన భారతం ఏర్పడితేనే రేపు ఆనందకరమైన భారతం ఏర్పడుతుంది. ఓకే, రైస్ అయిపోయింది, మంచి రైస్. చిక్కీ అంటే ఏంటి? చిక్కీ అంటే ఏంటి? వేరుశనగ అచ్చు తెలుగులో.